భారత జాతీయ జాగృతిలో కీలక పాత్ర వహించిన వలస పాలన వ్యతిరేక ఆలోచన రంగంలో విశాల దృక్పథము, ముందుచూపుతో ప్రశస్త భావాలు ప్రభవించాయి. అయితే 1947లో భారత స్వాతంత్ర్య విజయం అనంతరం వలస పాలనానంతర రాజ్య వ్యవస్థ అత్యున్నత స్థాయిలో అధికార పోరాటం కారణంగా ఆ సమున్నత భావాలలో కొన్ని నిలదొక్కుకోలేకపోయాయి. అధికారంలో పాలు పంచుకోవడంలో ఫెడరల్, కేంద్రం, రాష్ట్రాల మధ్య అనివార్యమైన సర్దుబాట్లు అనేది ఆ భావాలలో ప్రముఖమైనది. మత ప్రాతిపదికన జరిగిన దేశ విభజన, దాని విషమ పర్యవసనాలు ప్రాంతీయమైన రాజకీయ గతిశీలతను కనిపించకుండా చేశాయి. ఆ రాజకీయ శక్తిశీలతే స్వతంత్ర భారతదేశాన్ని ఒక సమాఖ్య రాజ్యాంగ రూపొందించే విషయమై వలస పాలన వ్యతిరేక జాతీయవాదులలో వినూత్న ఆలోచనలకు ప్రేరణనిచ్చింది. ప్రజాస్వామ్య సమాజం, సమాఖ్య వ్యవస్థ విషయమై స్వాతంత్ర సమర నాయకుల సృజనాత్మక భావాలు స్వతంత్ర భారతదేశ ప్రస్థానంలో సాకారమవలేదు. ఆపకపోగా అలక్ష్యానికి గురయ్యాయి. ఇప్పుడు ఆ సమున్నత దార్శనికతల సృజనాత్మకత పునరుద్ధరణకు మనం పూనుకోవాల్సిన అవసరమున్నది. భారత రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలను తొలగించి వేసి విషయాన్ని పరిశీలించాలని ఇటీవలి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెద్దలు సూచించారు. ఎమర్జెన్సీ చీకటి రోజులలో ప్రధాని ఇందిరా ప్రభుత్వం రాజ్యాంగానికి 42వ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో ఆ 2 పదాలు చేర్చింది. సెక్యులర్ను తొలగించడం హిందూ గణతంత్ర రాజ్య ఏర్పాటు ప్రతిపాదకులకు ఒక ప్రతీకాత్మక విజయమవుతుంది. సోషలిస్టును చరిత్ర చెత్తబుట్టపాలు చేయడం సామాజిక, ఆర్థిక అసమానతలు అంతుపొంతు లేకుండా పెచ్చరిల్లిపోవడాన్ని నిస్సిగ్గుగా వేడుక చేసుకుంటున్న యుగానికి సముచితమైనది కావచ్చు. సెక్యులరిజం, సోషలిజం రెండింటినీ కేంద్రీకృత రాజ్య వ్యవస్థ అధికారానికి సైద్ధాంతిక ఆధారాలుగా ఇందిరాగాంధీ పరిగణించారు. ఆ దృక్పథంతోనే ఆమె ఆ 2 భావనలను రాజ్యాంగ పీఠికలో చేర్చారు. అయితే ఈ 2 సైద్ధాంతిక పునాదులు బీటలు వారడంతో మతపరమైన మెజారిటేరియన్ వాదం ఆ రెండింటినీ కేంద్రీకృత నిరంకుశాధికారాన్ని పెంపొందించుకుందని, పటిష్టం చేసుకునేందుకు చక్కగా ఉపయోగించుకున్నది. రాజ్యాంగ పీఠికలోని ప్రతీకాత్మకతకు ప్రాముఖ్యత ఉన్నట్టయితే ఆ పీఠిక నుంచి 2 పదాలను తొలగించడం కాకుండా మరొక పదాన్ని అదనంగా చేర్చటం విఘ్నతాయుతంగా ఉంటుంది. సందేహం లేదు. నవంబర్ 15, 1948న రాజ్యాంగ సభలో కేటీ షా అధికరణ 1కి ఒక సవరణ ప్రతిపాదించారు. ఇండియా షెల్ బిఏ సెక్యులర్, ఫెడరల్, సోషలిస్ట్ యూనియన్ స్టేట్స్గా ప్రకటించాలని ఆ సవరణ పేర్కొంది. ఆ దశలో రాజ్యాంగ పీఠికపై ఇంకా చర్చ ప్రారంభం కాలేదు. మొదటి అధికరణను సవరించడం ద్వారా భావి భారత్ స్వరూప స్వభావాలకు ఒక స్పష్టతనివ్వాలని కేటీ షా భావించారు. అధికరణ 1లోని యూనియన్ అనే పదం ఏకకేంద్రక ప్రభుత్వం అని భావించటానికి దారి తీయకూడదు. ఎవరూ అలా పొరపడకుండా ఉండాలంటే మొదటి అధికరణలోని మొదటి నిబంధనలోనే ఫెడరల్ యూనియన్ అని స్పష్టం చేయాలని నేను భావిస్తున్నానని షా అన్నారు. కేటీ షా ప్రతిపాదనకు డాక్టర్ అంబేద్కర్ 2 అభ్యంతరాలు తెలిపారు. రాజ్యాంగం అనేది రాజ్య వ్యవస్థలోని వివిధ విభాగాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన ఒక వ్యవస్థ అని ఆయన అన్నారు. ప్రభుత్వ విధానం ఏమిటి, సమాజాన్ని ఎలా వ్యవస్థీకరించాలి మొదలైన విషయాలను రాజ్యాంగం నిర్దేశించదు అని అంబేద్కర్ అన్నారు. సోషలిస్ట్ అనే పదానికి సంబంధించినంత వరకు షా సవరణ అవసరం అనేది అంబేద్కర్ 2 ఆక్షేపణ. అయితే సెక్యులర్, ఫెడరల్ అనే పదాల గురించి ఆయనేమీ చెప్పలేదు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు తమ సారంలోనూ లక్ష్యంలోనూ సామ్యవాద స్ఫూర్తి లేనివి అయితే సామ్యవాదం మరింకేమవుతుందనేది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని అంబేద్కర్ అన్నారు. ఫెడరల్ అనే పదాన్ని చేర్చాలన్న కేటీ షా వివేకవంతమైన సూచనను రాజ్యాంగ సభ తిరస్కరించిందని మరి చెప్పనవసరం లేదు. దీనిపై మహబూబ్ అలీ బైగ్ అనే సభ్యుడు ప్రతిస్పందిస్తూ ముసాయిదా రాజ్యాంగ నిర్మాతల మనసులో ఏకకేంద్రక ప్రభుత్వ భావన ఉండి ఉంటుందని, అయితే దాన్ని వారు సమాఖ్య అని చెబుతున్నారని విస్మయం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం యూనిటరీ ప్రభుత్వంగా కాకుండా ఫెడరల్ ప్రభుత్వంగానే ఉండి తీరాలి. భవిష్యత్తులో అధికార లాలసలు ఏకకేంద్రంగా ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ లేదా సంపూర్ణ నియంతృత్వ ప్రభుత్వంగా మార్చివేసేందుకు అవకాశమున్నదని పేర్కొంటూ, కనుక మనం ఇప్పుడే ఫెడరేషన్ అనే సరైన మాటను చేర్చి తీరాలని ప్రతిపాదించారు. బైక్ ప్రతిపాదించిన ఈ సవరణ కూడా తిరస్కృతమైంది. కేటీ షా చాలా పట్టుదల మనిషి. అధికరణ 1లోని మొదటి నిబంధనకు ఆయన మరో సవరణ ప్రతిపాదించారు. అన్ని రాష్ట్రాలు సమమైనవే అన్నది ఆ సవరణ సారాంశం.
ఈ కొత్త సవరణను ప్రతిపాదిస్తూ తన తొలి సవరణ ప్రతిపాదనపై డాక్టర్ అంబేద్కర్ అభ్యంతరాలను త్రోసిపుచ్చారు. రాజ్యాంగం అనేది ప్రభుత్వంలోని వివిధ విభాగాలను క్రమబద్ధం చేసే వ్యవస్థ మాత్రమే అన్న విషయాన్ని తాను వినడం ఇదే మొదటిసారి అని షా అన్నారు. ఇండియన్ యూనియన్ నిజమైన సమాఖ్య రాజ్యంగా ఉండి తీరాలంటే అందులో అంతర్భాగంగా ఉన్న అన్ని రాష్ట్రాలు ఎటువంటి మినహాయింపులు లేకుండా సమమైనవే అన్న విషయాన్ని రాజ్యాంగంలో చేర్చడం చాలా చాలా ముఖ్యమని కేటీ షా నొక్కి చెప్పారు. షా సవరణతో పాటు దాన్ని సమర్థిస్తూ హరివిష్ణు కామత్ ప్రతిపాదించిన సవరణను కూడా రాజ్యాంగ సభ తిరస్కరించింది. సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1938లో ఏర్పాటు చేసిన జాతీయ ప్రణాళిక సంఘంలో చేరాలని రాధాకమల్ ముఖర్జీ, మేఘ్నాథ్ సాహాతో పాటు కేటీ షాను కూడా ఆహ్వానించారు. తమ తమ రంగాలలో మేరునగ శిఖరాలైన ఈ ముగ్గురు విద్యావేత్తలు పరిపూర్ణ సమాఖ్యవాదులు. స్వాతంత్ర్య సమరంలో సుభాష్ బోస్, పండిట్ నెహ్రూ ఇరువురితోనూ షా సన్నిహితంగా కలిసి పనిచేశారు. 1952లో ప్రథమ సార్వత్రిక ఎన్నికలలో కేటీ షా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి చెప్పుకోదగిన ప్రముఖుడు కానప్పటికీ షా పరాజితుడయ్యారు. డాక్టర్ అంబేద్కర్ సైతం ఆ ఎన్నికలలో అనామక కాంగ్రెస్ అభ్యర్థి చేతుల్లో ఓడిపారు. 1952లో రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికలలో కేటీ షా స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్పై పోటీ చేసి ఓడిపారు. జాతీయ ప్రణాళిక సంఘంలో షాకు సహచరుడు. బెంగాల్ నుంచి లోక్సభకు ఎన్నికైన మేఘ్నాథ్ సాహా రాష్ట్రపతి పదవి ఎన్నికలలో పోటీ చేయమని కేటీ షాను ప్రోత్సహించారు. వలస పాలన వ్యతిరేక పోరాట ఆశయాలు, లక్ష్యాలకు విజేత కంటే ఎక్కువగా నిబద్ధుడైనప్పటికీ కేటీ షా ఓడిపారు. రాజ్యాంగ పీఠికలోని మాటలు మనోరంజితమైనవి, స్ఫూర్తిదాయకమైనవి. ఫెడరల్ అనే మాటను అదనంగా చేర్చడం వల్ల ఆ భావనలు మరింత అర్థవంతమవుతాయి. సమాఖ్య విధానాన్ని చిత్తశుద్ధితో అమలుపరచాల్సిన అవసరం ఉంది. త్వరలోనే దేశవ్యాప్తంగా జనాభా గణన జరగనుంది. ఆ తర్వాత నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తారు. దీనివల్ల హిందీ రాష్ట్రాల ప్రాధాన్యం పెరిగి దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ పలుకుబడిని కోల్పోవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగా సమాఖ్య పాలన పద్ధతిని చిత్తశుద్ధితో అమలు పరిచేందుకు మరింత శ్రద్ధ చూపవలసిన అవసరం ఉంది. శక్తివంతమైన భారతదేశం సమాఖ్య తరహా రాజ్యం మాత్రమే అవుతుంది. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటువాద ధోరణులు పెచ్చురిల్లిపోయాయి. తమిళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ స్వాభిమానాలు మళ్లీ ప్రకోపిస్తున్నాయి. భారత రాజకీయాల భావి తీరుతెన్నులకు అవి సూచకాలు కాదా? మహాద్రష్టులైన మన స్వాతంత్ర్యోద్యమ నాయకులు వినూత్న, ఉదార భారత సమాఖ్య రాజ్యాన్ని ప్రగాఢంగా ఆకాంక్షించారు. వలస పాలన కాలం నాటి కేంద్రీకృత రాజ్య వ్యవస్థను కొనసాగించాలని వారు ఎంతమాత్రం భావించలేదు. ప్రాంతీయ తత్వాలు వారి స్వభావానికి విరుద్ధం. మన గణతంత్ర రాజ్య సంస్థాపన సందర్భంలోనే వారి మానవీయ దార్శనికతను కోల్పోయాం. ఫలితంగా సంభవించిన నష్టాన్ని నిజాయితీగా అర్థం చేసుకోవాలి. కేంద్రీకృత నిరంకుశాధికారానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం, సమాఖ్య విధానం పురోగతికి అది ఒక ఆవశ్యక షరతు.